విషయంలో వాళ్ళైతే గొడవలు పడాల. ఎందుకంటే అవి కొంచెం పెద్ద ఫ్యామిలీస్, వాళ్ళు ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళతో ప్రాబ్లం రాల. ఇక మిగతా ఫ్యామిలీస్, ఈ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ లేదంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఇట్లాగ ముందే లెక్కలేసి ఇచ్చారు కాబట్టి నడుస్తుంది. ఇంకా కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇటు ఆడబిడ్డకి ఆస్తి రాస్తున్నారు, ఇల్లు ఒకటి కొని పెడితే మగపిల్లడికి ఒకటి, ఇట్లాగా జరుగుతున్నది కొంచెం సంపాదన ఉంటే కనుక. కాబట్టి ఇష్యూస్ రాలా. కానీ ఈ పొలిటికల్ ఫ్యామిలీస్లోనే ఈ డిస్ప్యూట్ వస్తుంది. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్లో ఏమంటున్నారు వీళ్ళు, అదేదో సామెత ఒకటి ఉంది, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తా ఏం తెస్తావు. మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తా నాకేం తెస్తావు. అంటే నా ఇంటికి వచ్చినప్పుడు నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే కూడా నాకేమి ఇస్తావు. ఇప్పుడు కవిత అయినా షర్మిల అయినా వాళ్ళ అత్తగారి ఆస్తులకి వాళ్ళే వారసులు అవుతారు కదా, అత్తగారి ఇంటి ఆస్తికి. అంతే. మళ్ళీ పుట్టింటి ఆస్తిలో కూడా వారసత్వం కోరుతున్నారు. ఈ ఆస్తి వారసత్వం ఇచ్చినా కూడా అన్న సంపాదించిన ఆస్తిలో కూడా వాటా కావాలంటున్నది అంటున్నాడు ఇక్కడ షర్మిల. ఇప్పుడు కవితదైనా అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆస్తి వాటా అనుకున్నాం, ఈ అమ్మాయికి ఏదో ఇచ్చి ఉంటాడుగా పెళ్లికి. అదే